అందరికీ నమస్తే. ఈరోజు మనం పరిగి ప్రాంతంలో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా వాస్తవానికి కూడా అన్ని పార్టీల యొక్క ప్రచారం జోరు మీద నడుస్తూ ఉన్నది. దీని విషయం లోపల పార్టీలను పక్కకు పెట్టినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులతోటి విద్యావంతులతోటి అసలు ఈ పరిగి యొక్క రాజకీయ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏ విధంగా ముందుకు పోతుంది, వారి యొక్క సలహాలు, వారి యొక్క విశ్లేషణ మన వెంకటరాములు సార్ మనతో ఉన్నారు. వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు వాస్తవానికి కూడా పరిగిలో రాజకీయం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అభివృద్ధి చెందాలంటే మీ యొక్క సలహాలు? ఇక్కడ పరిగి మున్సిపల్లో గత 5 సంవత్సరాల నుంచి నేను గమనించిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి అంటే అభివృద్ధి కార్యక్రమాలలో ఒక నాణ్యతాయుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలే. ఏదో ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో చేసినారు తప్పిస్తే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. ఉదాహరణకు ఈ మనం ఉన్నటువంటి ఈ టీచర్స్ కాలనీలో రోడ్డు వ్యవస్థ అనేది చాలా దరిద్రంగా ఉన్నది. గత 10 సంవత్సరాలలో కూడా ఒక్క రోడ్డు కూడా ఇక్కడ వేయలే. సార్ మీరు ఒక విద్యావంతునిగా 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నారు, మరి మీరు ప్రశ్నించవచ్చు కదా సార్ ఆ టైంలో? నేను ప్రశ్నించిన అక్కడ 1వ నంబరు రోడ్లో నా ఇల్లు ఉంటుంది. గత వర్షాకాలంలో అసలు మాకు ఇండ్లలో పోవడానికి కూడా మాకు దారి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళను, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను, మున్సిపల్ చైర్మన్ వాళ్ళందరిని అడిగితే వాళ్ళు ఒక మట్టి తెచ్చి పోసిర్రు. ఆ మట్టి వర్షం పడే ధరవే మొత్తము కాళ్ళ కంటడం ఇంకా ముందు కంటే దరిద్రంగా తయారైంది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేని అప్రోచ్ అయితే ఒక నెల రోజులలో నా ప్రాంతంలో నా వార్డులో రోడ్డు వేయడం అనేది జరిగింది. ఉన్నాం ప్రస్తుతం ఉన్న రామ్మోహన్ రెడ్డి సార్ గారు. నేను ఏం చెప్తున్నా అంటే ప్రజల యొక్క అవసరాలను గమనించాలి. ఎక్కడ వేయాలి, ఎక్కడ వేయకూడదు, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అనేది ముందు కౌన్సిలర్లుగా ఎన్నికైనటువంటి వాళ్ళు లేదంటే మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఆ అవగాహన ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి, 2వ నంబర్ రోడ్డు ఉంది ఈ వెంకటేశ్వర కాలనీలో. అభివృద్ధి జరిగేటప్పుడు పార్టీలను పక్కకు పెట్టాలి. పార్టీలతో సంబంధం లేదు. అక్కడ ఈ పార్టీ మన ఈ ప్రాంతంలో నాకు ఓట్లేసిండా, ఈ ప్రాంతంలో నాకు ఓట్లేసిండా అనేది చూడొద్దు. అక్కడ ఇంపార్టెంట్ ఏది, ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, ప్రయారిటీ అవసరమా లేదా, అక్కడ ప్రజలకు ఏది నాణ్యతాయుతంగా చెయ్యాలి. ఇక్కడ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు. ఇది మెయిన్ రోడ్. పరిగిలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీ అనేది గత ఈ 40 సంవత్సరాల ముందు ఏర్పడ మొదటి కాలనీ. ఈ మొదటి కాలనీ వ్యవస్థనే ఈ రకంగా ఉంటే కొత్తగా ఏర్పడినటువంటి కాలనీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో గమనించాలి. ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వము, ఇప్పుడు ఎన్నికయ్యేటటువంటి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వార్డు మెంబర్లు ఎవరున్నారో ఈ పార్టీలకు అతీతంగా పరిగిని అభివృద్ధి చేయాలి, వార్డును అభివృద్ధి చేయాలనేటటువంటిదే నా సూచన, నా సలహాగా నేను కోరుతున్నాను. సార్ ఒక్క క్వశ్చన్ చివరిగా, ఇప్పుడు కౌన్సిలర్ల ఎన్నికలు జరుగుతున్నాయి అంటే రూలింగ్లో ఉన్న పార్టీ చేస్తే త్వరగా డెవలప్ అవుతుందా, లేకపోతే ఇతరులు గెలిస్తే త్వరగా డెవలప్ అవుతుందా? చెయ్యాలనేటటువంటి మనసు ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు, అధికారం లేని వాళ్ళైనా చేయొచ్చు. ఆ రకమైనటువంటి థింకింగు పాలకులకు ఉండాలి. ఉదాహరణకు ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, బీఆర్ఎస్ చైర్మన్ ఉన్నాడు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పాలక వ్యవస్థనే ఉన్నది, కానీ ఏం చేయలే. అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి సార్ అధికారంలో లేకున్నా కూడా కొన్ని రోడ్లు, కొంత వ్యవస్థ కొంత జరిగింది. ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రామ్మోహన్ రెడ్డి అధికారంలో లేడు, ఎమ్మెల్యేగా లేడు, అయినా కూడా 5 కోట్ల రూపాయలు తెచ్చి అనేక రకాలైనటువంటి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే చెయ్యాలనేటటువంటి దృక్పథం, చేయాలనేటటువంటి ఆలోచన విధానం ఉంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, అధికార పార్టీకి చెందినటువంటి ప్యానల్ ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చెయ్యాలనేటటువంటి మనస్సు, చేయాలనేటటువంటి థింకింగ్ పాలక వ్యవస్థకు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈరోజు మరొక వ్యక్తి, రీసెంట్గా డాక్టర్ పట్ట పొందినటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్ సార్ గారు. వాస్తవానికి కూడా పరిగిపైన మంచి పట్టున్నటువంటి వ్యక్తి, అంటే సామాజికంగా సమాజం పట్ల మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవానికి తనతో కూడా పరిగిపైన ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పరిగిపైన మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరిగిపైన ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ ఆయనకు ఈ పరిగి ప్రాంతం మీద అమితమైనటువంటి ప్రేమ, ఈ ప్రాంతానికి ఏం కావాలో తనకు తెలుసు. ఆయన స్వయంగా డాక్టరేట్ ఎవరు మన ఎమ్మెల్యే గారు
ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం కావాలనేది ఒక 2 ఇయర్స్లోనే వాటి పునాదులు వేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ పాతలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీసుకున్నట్టయితే కొట్టకుంట చెరువు కావచ్చు, ఆ బోటింగ్ కావచ్చు, లక్నపూర్ బోటింగ్ కావచ్చు, అదేవిధంగా పరికి సంబంధించినట్టు ఓవరాల్ కాన్సెన్సీకి కూడా సంబంధించినటువంటి పరి టౌన్కి సంబంధించి కూడా ఆయన కొన్ని మూలాలు వేయడం జరిగింది. ఆ మూలాలు ఈ 5 సంవత్సరంలో కంప్లీట్ చేయాలంటే ఈరోజు పరిగిలో ముఖ్యమైనటువంటి ఎన్నిక పరి కాన్సెన్సీకి మణితునిక లాంటిది మున్సిపల్. ఈ మున్సిపల్ గెలిస్తే ఖచ్చితంగా ఆయన ఉన్నటువంటి సమస్యలు గత ప్రభుత్వం 25 సంవత్సరాలు, గత ప్రతిపక్ష పాలకులు 25 సంవత్సరాలు పాలించిన 5 సంవత్సరాల్లో ఆయన అధికారంలోకి వచ్చి నేను డెవలప్మెంట్ చేస్తాననే ఆశయం మాకుంది. కాబట్టి ఆయనకి ఈ పరికి ఏం కావాలని బాగా తెలుసు. ఖచ్చితంగా మీరు చూస్తున్నారు మీడియా వ్యక్తులు కూడా ఎంత అభివృద్ధి వస్తుంది పరికి. ఈ విషయం అన్న మీరు అభివృద్ధి చేస్తున్నారని మీరు అంటున్నారు. అవును. ప్రతిపక్షాలు ఏమంటున్నారు? శిలాఫలకాలు వేసి వదిలిపెడుతున్నారని వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ప్రతిపక్ష నాయకులకు కనబడతలేదా? ఈ షాద్నగర్ రోడ్డు 4 సంవత్సరాల నుంచి కనీసం ప్యాచీలు వేయలేదు. రామ్మోహన్ రెడ్డి వచ్చిన 1 ఇయర్లో 1 మంత్లోనే ప్యాచీలు వేసేసి మొత్తం ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ రోడ్డు పడితే ప్యాచీలు వేసి కంప్లీట్ చేసి. అదేవిధంగా ఇలా 4 లైన్ల రహదారి అక్కడ మీ ప్రెస్ ఒకసారి పెట్టి చూడండి ఏ విధంగా పనులు నడుస్తున్నాయి. ఇదే విధంగా ఇది వికారాబాద్ నస్కల్, అదేవిధంగా పరిగి వయా ఈ రోడ్ ఎట్లా నడుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఏరియల్ రోడ్లని అదేవిధంగా తను అధికారంలోకి వచ్చినాక రీజనల్ రింగ్ రోడ్ కాన్సెన్స్ లెక్కోవడం కానీ ఎందుకు అభివృద్ధి జరుగుతలేదు? మీరు ఒక్క నిమిషం, నేను మొత్తం మీరు నాకు సబ్జెక్ట్ ఇవ్వనివ్వండి. ఇప్పుడు 4 సంవత్సరాలు మీరు 5 సంవత్సరాలు అధికారం లేని మేము 2 సంవత్సరాలు పునాది లేచి పనులు నడిపిస్తున్నాము. మీకు ఎట్లా కనబడుతుంది? అవతల క్వశ్చన్ చేయరాదా? మీరు మీడియా వాళ్ళు చెయ్యాలి. 100% శిలాపలకాలు ఎక్కడ కనబడుతున్నాయండి? ఇలా హాస్పిటల్ ఉంది, శిలాపలకం వేసిండా? వర్క్ కంప్లీట్ అయిపోయింది. మరి ఇవన్నీ శిలాపలకాల బోటింగ్ ఉంది, చేస్తుండా? కొత్తకుంట చెరుకు పైసలు పెట్టి చేయలేడా? మీరు అడగాలి వాళ్ళని. మీరు నన్ను అడిగే క్వశ్చన్ కాదు, వాళ్ళని అడగాలి ఎందుకు శిలాపలకాలు అని చెప్పి. ఇంకా డెవలప్ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు? భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మున్సిపల్ గెలిస్తే మన ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయల ఫండ్ పరికి తెచ్చిపెట్టి అద్భుతమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. 5 సంవత్సరాల్లో పరిగి రూపురేఖలు మారిపోతాయి. ఖచ్చితంగా మీ మీడియా వాళ్ళు కూడా దీన్ని ఫోకస్ చేసేసి ప్రతిపక్ష నాయకులు ఇక్కడ గెలవకుండా చూడాలి. ఎందుకనంటే మా అధికారం కాంగ్రెస్కు ఉంది. ఎమ్మెల్యే 25,000 మెజార్టీతో గెలిచిండు కాబట్టి ఆయన అన్నిటి చేశాడు. కాబట్టి ఆయనకి అందరూ ఓటేసి ఖచ్చితంగా పరిగి మున్సిపల్ మీద 18 వాళ్ళు గెలవాలి. ఈ టీచర్స్ కానీ హైయెస్ట్ మెజార్టీ వస్తుందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. అన్న ఇప్పుడు పరిగి మీద ఉన్నటువంటి మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఒక యూత్ కాంగ్రెస్ నుంచి బలంగా పనిచేస్తున్నటువంటి నాయకులు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా మీరు ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం కూడా మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు అభివృద్ధిలో ఏ విధంగా ముందుకెళ్ళొచ్చన్న మీ అభిప్రాయం? పరిగి పట్టణంలో గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రతిపక్షంలో ఉండి చూస్తున్నాం. ముఖ్యంగా పరిగి మున్సిపాలిటీలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకొని పరిస్థితి ఉన్నది. కనీసం జనాలను పరిస్థితి ఒక 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మి తెలంగాణ సెంటిమెంట్తో నమ్మి అధికారంలోకి వస్తే పరిగి మున్సిపాలిటీని ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రామ్మోహన్ రెడ్డి సార్ అధికారంలో లేకున్నా కానీ అప్పుడే మేము చైర్మన్ పీఠం దక్కించుకున్న పరిస్థితులు ఉంటే అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు దొంగ ఓట్లు వేసుకొని మున్సిపల్లో ఆ రోజు పీఠం ఎక్కిరు. దొంగ ఓట్లని మీరు అంటున్నారు. మొన్న మాజీ ఎమ్మెల్యే గారు డైరెక్ట్ అన్నారు. ఏమన్నారు? దొంగ ఓట్లు అని మీరు అన్నారు కదా మమ్మల్ని. ఇప్పుడు మీరు వేసుకునేది కూడా దొంగ ఓట్లేనా అంటున్నాడు. అప్పుడు మేము దొంగ ఓట్లను నిరూపించి గొడవలైన ఇష్యూస్ అయినా అన్ని కంప్లైంట్లు కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఎవరైనా దమ్ముంటే దొంగ ఓట్లని నిరూపించమని మేము స్వతహాగా ఉన్నటువంటి గత 1-2 నెలల నుంచి కూడా ఉన్నటువంటి దొంగ ఓట్లను తొలగించి ప్రజలకు ఎవడైతే నిజంగా ఓటున్నాడో ఎమ్మెల్యే గారే చెప్పారు. ఎక్కడ కూడా ఉన్నటువంటి వాళ్ళకు ఒకవేళ మిస్ అయినా ఎక్కడ ఉన్నా ఒక్కటే ఓటేయాలి, ఒక ఓటుతోటి నిజమైన ప్రజానాయకులను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక గొప్ప నాయకుడు, ఆయనకు అన్నిటిపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తి కూడా ఎక్కడ కూడా అన్యాయాన్ని సహించే వ్యక్తి కాదు. కాబట్టి పరిగి మున్సిపల్ లోపల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ కూడా ఎవరు కూడా పనిచేయలే. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క కౌన్సిలర్ అభ్యర్థి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క సమస్యను ఎప్పుడు కూడా ఆ సమస్యలు లేవనెత్తి అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలను సాల్వ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆశతో 10 ఏళ్ళలో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతోటి ఈరోజు మాకు రామ్మోహన్ రెడ్డి సార్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి.
పరిగి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇట్లా ఉన్నట్టు చూస్తున్నటువంటి పట్టణంలో ఇప్పుడు 100 కోట్లు తీసుకొచ్చి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ అనేకమైనటువంటి మన లగ్నపూర్ బోట్లు కానీ విద్యావంతులకు సంబంధించిన స్కూల్స్ కానీ అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి పై పోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 12వ వార్డులో కూడా రామకృష్ణారెడ్డి అన్న యువజన నాయకుడుగా అప్పుడు ప్రతిపక్షం నుంచి కూడా రామ్మోహన్ రెడ్డి సారు అడుగుజాడలో నడుస్తూ ఆయన ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సేవ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఏ గడపకు పోయినా అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీచర్స్ కాలనీ అంటేనే చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నటువంటి ఒక కాలనీ. ఇటువంటి కాలనీ పరిస్థితుల్లో నిజంగా మేము చూస్తూ ఉన్నాం. మెయిన్ రోడ్ ఇట్లా పరిస్థితి ఉంది. అన్ని ఏరియా గల్లీ చూస్తే ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నటువంటి కౌన్సిలర్ ఏం పనిచేసారు? ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితి ఉన్నది, ఎక్కడ పోయినా లైట్లు లేని పరిస్థితి ఉన్నది, ఎక్కడ కనీసం తంబాలు లేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ చిన్నపిల్లలు ఇప్పుడు మీరు గెలిస్తే ఇవన్నీ మారుస్తారా? 100% తప్పకుండా మారుస్తాము. ప్రజలకు మేము హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా గెలిచిన మరుక్షణమే మేము యువకులుగా మా అన్నని కౌన్సిలర్గా తీసుకుపోయి మా ఎమ్మెల్యే సార్కు ఆల్రెడీ దృష్టికి తీసుకుపోయినాం. ఏమేమి సమస్యలు మేము ఐడెంటిఫై చేసినాం. ఇప్పుడు కాదు, గతంలోనే గత 2 సంవత్సరాల అప్పుడే ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేసినాము. ఖచ్చితంగా ఈ కాలనీ లోపల ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలకు స్కూల్ భవనం ఆల్రెడీ సార్ మాటిచ్చిండు, అది కూడా శాంక్షన్ చేస్తాము. వాటర్ ట్యాంక్ అన్నారు, వాటర్ ట్యాంక్ కూడా వేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మందుల కాలనీ సీసీ రోడ్లు అడుగుతారు, సీసీ రోడ్లు. అదేవిధంగా అక్కడ బ్యాక్ సైడ్ కూడా కొత్తగా ఏర్పడిన ఇల్లు ఉన్నాయి. ఇక్కడ కూడా సీసీ రోడ్లు లేవు, అండర్ డ్రైనేజ్ లేదు, శ్మశాన వాటికి కూడా ముఖ్యంగా కావాలని చెప్పారు. ఇవన్నీ ఖచ్చితంగా మేము అమలు చేస్తూ ఉంటాం. విద్యావంతుల కాలనీ అంటే మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. నిజంగా చాలా బాగుంటుంది. మేము బయటికి వెళ్ళి వస్తూ ఉన్నాము. విద్యావంతుల కాలనీ అంటే చాలా బ్రహ్మాండంగా ఉండదు. కానీ ఇక్కడ చూసిన నీచమైన చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రామకృష్ణారెడ్డి అన్న ఎప్పుడు పనిచేసే వ్యక్తి, చదువుకున్నటువంటి యువకుడు, విద్యావంతుడు. ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అదేవిధంగా పరిగి మున్సిపాలిటీ లోపల 18కి 18 వాడు గెలవబోతున్నాం. టీఆర్ఎస్ పార్టీ గల్లంతు లేకుండా ఈరోజు అభివృద్ధి వైపు ప్రజల తరపున ప్రజల కోసం మేము పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు పరిగి మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నాం. పరిగి అసెంబ్లీ కోఆర్డినేటర్ సోషల్ మీడియా తరపున ఈ పరిగి ప్రాంతం గురించి ఎవరైతే పరిగి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారో టి రామ్మోహన్ రెడ్డి గారు, వారి యొక్క ప్రతి సమాచారం వీళ్ళకు సోషల్ మీడియా వాళ్ళకి ముందుంటుంది. మరి వాస్తవానికి ఇక్కడ పరిగి పైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారు సోషల్ మీడియా ద్వారా ఎట్లా ప్రచారం చేస్తారు అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అని అడిగినందుకు. అయితే మాకు ప్రజెంట్గా సోషల్ మీడియా నుంచి గాంధీ భవన్లో మాకు ఒకటి మీటింగ్ నడుస్తుంది అన్న. ఓకే. అయితే మాకు ప్రతిదీ మాకు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు, ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది అవేర్నెస్ మేము గాంధీ భవన్కి ప్రతిరోజు పంపించాల్సి ఉంటుంది. ఓకే. డైలీ పంపించాల్సి ఉంటుంది. అయితే సార్ పొద్దున్న లేచి ఏం చేస్తారు అక్కడివి ఇక్కడ వస్తుంటాయి అన్నట్లు. ప్రజెంట్ ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదన్న. 119 నియోజకవర్గాలు అయ్యి వాళ్ళ సమాచారం మేము పరిగిల పబ్లిక్ తెలియచేయాలి. పరిగిలో ఏమవుతుందో గాంధీ భవన్కి మేము చేయాలి. అయితే దాని విషయంలో మేము ప్రత్యేకంగా సార్ కోసం మేము తిప్పలాడాలి మళ్ళీ. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ బ్రదర్, ఓకే, ఈ పరిగి మున్సిపల్ పైన మీకు ఏమన్నా అప్డేట్ ఇస్తున్నారా డైలీ? ఇస్తారు కదన్న. మాకు కూడా అంటూ ఒక ఇన్ఛార్జ్ ఇచ్చాడు. మా సార్ మాకు చాలా క్లోజ్ ఉన్నాడు, రామ్మోహన్ రెడ్డి సారు. మాకు ఏంటంటే చాలా చూసుకుంటాడు. ప్రజెంట్ మాకు గాంధీ భవన్లో సామా రామ్మోహన్ రెడ్డి అన్న, మళ్ళీ పీతం నవీన్ అన్న, మా మన్నే సతీష్ అన్న, మా చైర్మన్లు వాళ్ళు కూడా మాకు అప్డేట్లు ఇస్తూ ఉంటారు. మాకు ఇప్పుడు ప్రజెంట్ అరవింద్ రెడ్డి అని చెప్పి, సత్యప్రకాష్ రెడ్డి అని చెప్పి మాకు జర అవేర్నెస్గా ఉంటారు. వాళ్ళు మాకు ఇస్తుంటారు. మాకు ఒకటి సార్ కూడా ఇన్ఛార్జ్ లెక్క ఇచ్చారు. ఇప్పుడు మాకు టీచర్ కాలనీ రామన్న కోసం మేము పోరాడుతున్నాం, రామన్నని గెలిపించుకుంటాం. అంటే మీరు సోషల్ మీడియా ద్వారా ఈ రామన్నకి ఏం పని చేస్తారు మీరు? రామన్న మాకు ఒక గురువు లాంటాడు, ఒక కార్యకర్త. మాకు కార్యకర్త, గురువు, చదువుకున్న విద్యావేంతి, మాతో పాటు తిరిగినోడు. మేమందరం ఎట్లా టీంలో తిరుగుతున్నాము అట్లాంటివి. సోషల్ మీడియా వర్క్ ఏమైనా చేస్తుర్రా ఆయనకు? చేస్తున్నాం కదా, ఇప్పుడు డైలీ చేస్తున్నాం కదా. ఇప్పుడు రామన్న ఏం ప్రోగ్రామ్ చేసినా కూడా మేము ప్రతి దాంట్లో, మా చందు ఉన్నాడు ఇక్కడ, ఆయన అసెంబ్లీ అనేది మన మండల్ కోఆర్డినేట్ చౌడాపూర్, ప్రతిదీ అన్న ఏం చేస్తున్నా అనేది మేము సోషల్ మీడియా గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. సమాచారం సార్ అప్డేట్ ఇస్తారా? ఇస్తాం, ఎమ్మెల్యే గారికి ఇస్తాం. సార్ కూడా మాకు సిచ్యువేషన్ రామన్నది, మా రామన్ 100% గెలుస్తున్నాడు. పరిగిలో 18 వార్డులు కూడా 100% గెలుస్తున్నాయి. చైర్మన్ కూడా మాదే. ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటే మేము బ్యాక్ సైడ్ ఉంటాం అన్న. సోషల్ మీడియా అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. మాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అప్డేట్లు. కాబట్టి మాకు పరిగిలో 18 వార్డులు ఈజీగా గెలుస్తున్నాయి. ఎందుకని చెప్తున్నా అంటే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పథకాలే ప్రజల వైపు ఉన్నాయి. ఎందుకని నేను ఒక చెప్తున్నా, ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు 10 సంవత్సరాలు పాలన చేశారు. ఒక్క ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఏడ కూడా వేయలేరు. ప్రజెంట్ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము. మా దగ్గర మా ముజాద్పూర్ విలేజ్ ఒక 10 ఇండ్లు శాంక్షన్ అయినాయి మన ఎస్సీ అంటే మన దళిత సమాజ వర్గానికి. వాళ్ళు కట్టుకుంటున్నారు, చూసి కట్టుకొని బీస్మెంట్ పెట్టగానే 2 లక్షలు పడిపోయినాయి. 2 లక్షలు పడ్డాయి. ఇప్పుడు ఫైనల్ బిల్ వచ్చిన వాళ్ళు కూడా అంటే అంత ఖుషులు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ విడత కూడా రేవంత్ అన్న ఆల్రెడీ ఇస్తుంటారు. రేవంత్ అన్న పాలన మంచిగా ఉంది. ఇప్పుడు పరిగి చైర్మన్ ఎవరయ్యే అవకాశం? కాంగ్రెస్ పార్టీలో ఇంకా సార్ ఇంకా డిసైడ్ చేయలేడు. సార్ డిసైడ్ చేస్తే అవుతారు.